హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బెంగళూరులో చాలా ఫేమస్ అయిన బన్నేరుఘట్ట టూర్కి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఈ చిన్న వైల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎంజీ రోడ్ నుంచి బన్నేరుఘట్ట వచ్చి 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1 అవర్ అవ్వచ్చు. లెఫ్ట్ తీసుకుంటే బ్రిగేడ్ రోడ్, ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్. ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా లేదు, లేకపోతే ఈ రూట్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్లో జర్నీ బోర్ కొట్టకుండా నాకు మంచి ఎనర్జీ కావాలంటే మా మహేష్ అన్న సాంగ్ విందాం. సంపద ఫైనలీ జూక్ అయితే వచ్చేసాం. ఇక్కడ జూ టైమింగ్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ బస్సులు కూడా ఉంటాయి, సిటీ బస్సెస్. ఇది కార్ పార్కింగ్. ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది. మీరు ఇండివిజువల్గా అయినా చూడొచ్చు, లేదా ప్యాకేజ్ టైప్లో అయినా తీసుకునేది చూడవచ్చు. ఈ ప్రైస్ లిస్ట్లో చూసుకుని మనకి ఏం కావాలో తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ బస్సులు ఉంటాయి. నాన్ ఏసీ తీసుకుంటే అంత క్లియర్గా కనిపించదు. ఏసీ అయితే అద్దం ఉంటుంది, అన్ని క్లియర్గా కనిపిస్తాయి. కొద్దిగా అమౌంట్ ఎక్కువ. तो ले जाता ಅದು ನಾನೇ ಸಿ ಅಲ್ವಾ? ఇది ఏసీ, అది నానే. ఇంక ఇక్కడ మనం బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్నా, ఇంక పిలిచారు, వెళ్తా ఉన్నా. చూడండి ఇక్కడ అంతా ఈ నాన్ ఏసీ బస్సులు. ఏసీ బస్సు అక్కడ ఉంది బ్యాక్ సైడ్.
ఇదంతా నాన్ ఏసీ బస్సు. సో ఇది ఇలా ఉంటుంది కాబట్టి సరిగ్గా అనిపించదు అని చెప్తున్నాను. నాన్ ఏసీ, ఇది ఏసీ బస్, మొత్తం గ్లాస్ ఉంటుంది. చలో స్టార్ట్ అయ్యాను. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తోంది ఇది బటర్ఫ్లై పార్క్. మీకు అది లాస్ట్లో చూపిస్తా. రైట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. మనకి స్టార్టింగ్లో జింకలు దర్శనం ఇచ్చాయి. చాలా ఉన్నాయి, వీటి మందే ఎక్కువ ఉంది ఇక్కడ. వీటి పేరు ఏందో నాకు తెలీదు, చూడడానికి జింకల్లా ఉన్నాయి, కానీ జింకలో కదా తెలీదు. మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి. వావ్, అడవి దున్నలు. అదే మన బాహుబలి ఫిలింలో బలాల్ దేవుడితో ఫైట్ చేస్తాయి అవి. ఎలిఫెంట్స్ నా ఫేవరెట్ యానిమల్. ఎలుగుబంటి. ఇదిగో, దీనికి ఎక్కడ ప్లేస్ లేనట్టు రోడ్డు మీద పడుతుంది. అసలు ఇక్కడ బస్సు ఎందుకు ఆపాడా అని చూస్తే చిరుతపులి.
అక్కడ ఒక ఏనుగు ఉంది. ఇది లాస్ట్. ఇక సఫారీ ఎగ్జిట్ అవుతున్నాం. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా బటర్ఫ్లై పార్క్ అని, అది ఇదే బటర్ఫ్లై పార్క్ ఎంట్రీ ప్రైజెస్. ఇక్కడ లోపల ఫుడ్ అలో ఉంది. ఫుడ్ కావాలంటే మనం తెచ్చుకొని ఇక్కడ తినచ్చు. నేను అలో లేదేమో అని నేను ఫుడ్ తెచ్చుకోవాలా. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఏదైనా కానీ ఇక్కడ ఎంట్రీ లేదు. ఇక్కడితో సఫారీ అయిపోయింది, బటర్ఫ్లై పార్క్ అయిపోయింది. ఇప్పుడు జూకి వెళ్దాం. ఇది జూ. స్టార్టింగ్లో జీబ్రాస్ కనిపించాయి. ఇక్కడ లోపల బోటింగ్ కూడా ఉంది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్. If you come here, it's ఓయ్ చూశారు కదా బన్నేరుఘట్ట జూ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. बस खत्म होतो इकडे.